తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్. ఈరోజు మహానాడు మే 27, 28, 29 3 రోజులు జరుపుకునే మహానాడిని కుదించుకుని 2 రోజులు చేస్తున్నారు. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఈరోజు ఒక పండగలా ఫీల్ అవుతారు. ప్రతి సంవత్సరం రామారావు గారి పుట్టినరోజుని పురస్కరించుకుంటూ మే 28న ఆయన జన్మించారు. ఒక కారణ జన్ముడు. ఆయన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు 3వ తరం ఎంటర్ అయిపోయింది. నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద అడుగుపెట్టిన తరుణంలో మొదటి మహానాడు ఇది. నెల్లూరులో జరపవలసిన మహానాడు ఈరోజు హైబ్రిడ్ పద్ధతిలో క్లస్టర్స్గా ఫామ్ అయ్యి పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడడానికి ముందడుగేశారు. మహానాడు కోసం ప్రతి తెలుగువాడు ఒక పెద్ద పండగ, రాష్ట్రంలో అతిపెద్ద పండగగా ఫీల్ అవుతారు. ఎన్నో లక్షల మంది వస్తారు, ఎన్నో వేల మంది డెలిగేట్స్ వస్తారు. మొట్టమొదటి మహానాడు 1983లో రామారావు గారు జరిపించారు. దాంట్లో ఎంజీఆర్ గారు చీఫ్ గెస్ట్ కింద కూడా పార్టిసిపేట్ చేశారు. నేషనల్ ప్రెస్ మొత్తం ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసింది. ఇలాంటి మహానాడు ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కబోతుంది. మహానాడు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండుగ. అదే కాకుండా పార్టీ పెద్దను ఎన్నుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటారు. పార్టీ ముందుకెళ్లాలో సంవత్సరం పాటు ప్రణాళిక వేసుకుంటారు. మహానాడు కేవలం తెలుగుదేశం పార్టీ కాదు, ఒక జాతికి గౌరవమైన సింబల్గా నిలుస్తుంది. ఈరోజు ప్రతి తెలుగువాడి ఉనికి ఈరోజు దేశవ్యాప్తంగా చాటి ప్రపంచవ్యాప్తంగా ముందు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహానాడిని లీడ్ చేస్తారు. తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నారా లోకేష్ గారు 3వ తరం అడుగుపెట్టి యువతని, జెన్జీస్ని ఈరోజు అభ్యుదయ మార్గంలోకి నడపడానికి వాళ్ళు ప్రసంగిస్తారు. ఇదే కాకుండా కార్యకర్తలకి దశానిర్దేశం అనేది చాలా కీలకమైన అంశం. 3 రోజులుగా ఇదివరకు జరుపుకునే మహానాడులో వాళ్ళందరూ ఒక్కచోట కలిసి పార్టీ ఎలా ముందుకెళ్ళాలి, ప్రతిపక్ష దాడుల్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి, పార్టీ బలోపేతానికి, పార్టీ చేసే కార్యక్రమాలకి, ఆఖరికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే కేవలం అది ఓట్లు ఎంచుకునే ఒక సంస్థ కాదు. కార్యకర్తలకు అండగా నుంచుని, ఆఖరికి వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అండగా నుంచునే ఒక సంబంధం, రక్త సంబంధానికి మించిన సంబంధం. ఏ తెలుగుదేశం కార్యకర్త పుట్టిన తర్వాత ఒక్కసారి తెలుగుదేశం జెండా తన భుజంపై మోయటం మొదలు పెట్టాడో అది గర్వంగా ఫీల్ అవుతాడు. ఆ జెండాని తీసి ఇంకో జెండా మోయటానికి కోట్ల డబ్బు ఇచ్చినా కూడా వెనక్కెళ్ళడు, తీసి పక్కన పడేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తారో అదే తూచా తప్పకుండా పాటిస్తారు. విభిన్నమైన ఐడియాలజీస్తో ఉన్న మనందరం ఒకే చోట కలిసేది మహానాడు. ఈరోజు వాళ్ళు రిలీజ్ చేసిన బ్యానర్ నా తెలుగుదేశం నా బాధ్యత. అంటే ఇదంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, తప్పులు జరుగుతూ ఉంటాయి. అస్సలు తప్పులు జరగకుండా ఉండటానికి ఆస్కారం ఎక్కడ ఉండదు. కానీ ఆ తప్పుని హైలైట్ చేసి సరిదిద్దుకుని ముందుకెళ్లే వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు. రామారావు గారు మొదలు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో తీసుకెళ్లారు. నిజంగా ఆయన చైతన్య రథం ఎక్కారంటే ఇక్కడ పక్కన తెలుగు స్టేట్లో ఈరోజు విజయ్ గురించి చెప్తున్నారు. కానీ ఆ రోజుల్లో రామారావు గారు ఎన్నికలు 2 నెలల్లో పెడదామన్నా కూడా సరే అనే స్టైల్లో ప్రచారం చేసి ఎవరిని పెడితే వాళ్ళు నుంచో పెడితే వాళ్ళు గెలిచారు. నార్త్కి, ఢిల్లీకి తమిళియన్స్ కాదు మేము తెలుగు వాళ్ళు అన్న ఖ్యాతిని గట్టిగా వినిపించారు. ఢిల్లీ వెళ్ళి పోరాడారు. తెలుగుదేశం పార్టీ ఖ్యాతి విస్తరించింది. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం. తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని రూట్స్ వరకు తీసుకెళ్లి క్యాడర్ని ఏర్పాటు చేసి అదే తెలుగుదేశం పార్టీని గ్లోబల్ మ్యాప్లో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన్ని విజనరీ అంటారు. ఈ విజనరీ లీడర్ తెలంగాణ దిశ రూపురేఖలు మొత్తం మార్చేశారు. కేవలం తెలంగాణ రూపురేఖలు కాదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాల్యూ ఒకటే కాదు. చంద్రబాబు నాయుడు గారు యువతకి, అంటే అప్పట్లో ఉన్న జెన్జీ, ఇప్పుడు జెన్జీస్ లాగా అప్పట్లో ఉన్న జనరేషన్స్కి 16 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వాళ్లకు ప్రతి ఒక్కరికి విద్యా అవకాశాలు కల్పించారు. ఎన్నో నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఓపెన్ చేశారు. ఇక్కడే ఉండి చదువుకోవచ్చు మనందరం అని. కాలేజ్ బయటకు వచ్చిన వెంటనే పెద్ద పెద్ద సంస్థలు ఇన్ఫోసిస్, విప్రో, మైక్రోసాఫ్ట్ ఇలాంటి అన్ని కంపెనీలు హైదరాబాద్లోనే సెటప్ అయినాయి. ఆఖరికి పక్క రాష్ట్రం వెళ్ళి కూడా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ భూమ్. సైబరాబాద్ దెబ్బకి హైదరాబాద్ దిశ మారిపోయింది. పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు, ఆఖరికి ప్రధానమంత్రులు కూడా అవురా చంద్రబాబు నాయుడు అంటే ఇదా అనుకున్నారు. బిల్ గేట్స్తో విపరీతమైన ఫ్రెండ్షిప్.
అందరూ ఐఎస్బిని లాంచ్ చేయడానికి మూలకర్త. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎవరొచ్చి రిబ్బన్లు కట్ చేసినా దానికి ఉన్న వెనకమాల బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఔటర్ రింగ్ రోడ్స్ అవనండి, ఎవ్వరూ ఏమీ కొత్తగా చేయలే. ఆయన వేసిన ఫ్యూచర్ ప్రణాళికని, విజన్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మేము చేస్తామని చెప్పుకుంటున్నాం. అదే రీతిలో ఇప్పుడు అమరావతి $1 బిలియన్ గూగుల్ ఇన్వెస్ట్మెంట్, డేటా హబ్, నారా లోకేష్ గారు 3rd జనరేషన్. యువగళం కదిలింది అది గదిగో జనస్వరం, యువగళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టెంట్ క్వాంటమ్ వ్యాలీ. అమరావతి is going to be one of the happiest state in the country. వరల్డ్ వైడ్ రికగ్నిషన్ వచ్చేలాగా దాని ఎత్తులు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇదంతా చేసింది తెలుగుదేశం పార్టీ, అండ్ దీని వెనకమాలుండి నడిపించింది తెలుగుదేశం కార్యకర్తలు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి, నాయకుడు ఎంత ఇంపార్టెంటో కార్యకర్తలు కూడా టీడీపీలో అంతే రోల్ ప్లే చేశారు. వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి టీడీపీ పథకాలు అమలైనలేవో చూసి అమలు అవ్వకపోతే ఇమీడియట్గా పార్టీకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ అవ్వట్లేదు, ఈ జోన్లో అవ్వట్లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా బెనిఫిట్స్ అందేటట్టు ఏది కావాలో క్యాడర్ని నమ్మి, కార్యకర్తలు నమ్మి ముందుకెళ్ళిన ప్రభుత్వం ఇది. క్యాడర్ని పక్కన దోసేసి దాని తర్వాత కార్యకర్తలు పక్కన దోసి వెళ్ళే పార్టీ కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి 4 స్తంభాలు కార్యకర్తలే, వాళ్ళ భుజాల పైన మోసుకెళ్తూ ఉంటారు. ఈరోజు 3వ తరం రానే వచ్చేసింది నారా లోకేష్ గారు. గర్వంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఈరోజు మహానాడు క్లస్టర్ ఫార్మాట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ చాలా గర్వంగా నా తెలుగుదేశం నా బాధ్యత అని రానున్న 3 ఏళ్ల ఎలక్షన్స్కి గర్వంగా గట్టిగా తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. ఇది మన గొప్పతనం. ఆంధ్రప్రదేశ్లో రీజనల్ పార్టీగా ఎదిగిన తెలుగుదేశం పార్టీ, మొదలైన తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఐకానిక్ పార్టీ లాగా ఎదిగింది. ఈ ఖ్యాతి మరే పార్టీకి బొక్కబోర్ల నీళ్ళలో ముంచినా, లేకపోతే తపస్సు చేసినా, ఎన్ని బోర్డు మీటింగులు పెట్టినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, మీ మీటింగ్ మీకు అక్కడ కెమెరాలు పనిచేస్తేమో కానీ ప్రజల మనసులో ఒకే నాడు ఉంటుంది, అది నా తెలుగుదేశం, ఇది నా బాధ్యత, నా పార్టీ నా భుజాన్ని నేను వేసుకుని మోసుకెళ్ళి ప్రజల వద్దకు చేరువ చేస్తానని. ఈరోజు మహానాడు మొదలైంది. మంగళగిరి కార్యాలయంలో రామారావు గారి విగ్రహానికి దండేశారు, దాంతో కార్యక్రమం మొదలైంది. రేపు రామారావు గారి పుట్టినరోజు. నిజంగా ప్రతి తెలుగువాడు మన తెలుగుతనాన్ని దేశానికి అలాగే ప్రపంచానికి మేము తెలుగు వాళ్ళమని గర్వంగా చాటి చెప్పిన ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి, ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ శక్తులు కూడా ఎదురు తిరిగి ఒక్క మగాడు నుంచున్నాడు, ఆయనే రామారావు గారు. రామారావు గారి తర్వాత ఒకే ఒకడు ఏళ్ల తరబడి ఈ పార్టీని భుజాలపైన మోసి ఎంతమంది ఎన్ని మాటలను తలంచుకుని కేవలం తెలుగు ప్రజలు బాగుంటే చాలు, రాష్ట్రంతో కూడా పర్లేదండి ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. కానీ తెలంగాణలో మన తెలుగు వాళ్ళు పైకి వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వాళ్ళు పైకి వెళ్ళినా ఈయన కంటే పొంగిపోయే మనసు ఎవరికి ఉండదు. ఎక్కడున్నా ప్రపంచ పటంలో తెలుగు వాళ్ళని వాళ్ళు తలెత్తుకుని ఉండాల నినాదం చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఉంటుంది. అదే రీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగు వారి కోసం యూత్ ఐకాన్ నారా లోకేష్ ముందుకు వచ్చారు. హీస్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ లిటరలీ అ క్యూబ్ రూట్, లేకపోతే ఇంకేమైనా చెప్పుకోండి, ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ ఆ గడిచిన 2 జనరేషన్స్కి. రామారావు గారికి ఉన్న ఫేస్ వాల్యూ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చాణక్యతని మించిపోయి ఈరోజు నారా లోకేష్ దశానిర్దేశం చేయడానికి కంకణం కట్టుకున్నారు. సో ఐ విష్ ఎవ్రీవన్ వెరీ హ్యాపీ అండ్ ఫ్రూట్ఫుల్ 2 days. ఇది అందరి పండగ, ప్రతి తెలుగువారి పండగ, మహానాడు మననాడు. సో మీరందరూ ఈ షో చూసిన తర్వాత మహానాడు గురించి మీ ఒపీనియన్స్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఖచ్చితంగా 1980s నుంచి చూసుంటారు నాకంటే ముందు, ఎలా జరిగింది, మీ ఫీలింగ్ ఏంటి కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.